ఈ ముఖ్య ప్రాణం అనేది ఓంకారం. సో ఓంకారానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. పూర్వం నేను నా ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను. ఇది 2వ ఎపిసోడు. 1, 2 చెప్పాను. ఇవాళ 3, 4, 5 చెప్తాను. దీన్ని చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. అంటే ఓంకారానికి ఎన్ని అర్థ తాత్పర్యాలు ఉన్నాయో ఇవన్నీ మీరు మీ జీవితంలో అనుభూతి చెందినవి. ఇవన్నీ అనుభూతి చెందినవి. ఏది పెట్టుకుంటే మనం ఓంకారం, ఎందుకు మనం మాయలో ఉన్నాము అంటే ఏది వదులుకుంటే ఓంకార దర్శనం అవుతుంది, ఓంకారమే నేనవుతానని. అదే నీ ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం దగ్గరికి రావాలి అంటే మూలాధారం నుంచి ఓం అని తెలుసుకోవాలి కదా. అవునా? మనం ఒకరి స్నేహం చేస్తున్నాము అంటే, మిత్రత్వం చేస్తున్నాము అంటే వాడి మనసెరిగి మనం స్నేహం చేస్తాం. స్నేహితులు 4 రకాలుగా ఉంటారు. అవునా? శారీరకంగా, మానసికంగా, ప్రాణంగా, ఆత్మగా ఉంటారు. వాడు నా ఆత్మ అండి అంటారు. ఆ ఆత్మయే ఈ ఓంకారం. మరి నీకు ఈ 3 బంధాలు కూడా శాశ్వతమైనది కాబట్టి ఆత్మీయులు అంటారు. మరి ఆత్మ కదా, ఆత్మే నీ వెంటే ఉంటుంది. ఆత్మతోనే నువ్వు ఉంటావు, ఓంతోనే నువ్వు ఉంటావు, ఓంలోనే పుడతావు, ఓంలోనే లయిస్తావు. ఈ కిందకి వచ్చావు అనుకో, కింద చక్రాల్లో అదే మాయ. సో ఓంకారం అంటే ఏమిటి అన్నది మనందరికీ వచ్చిన ప్రశ్న. ఇప్పుడు ఆ ఓంకారాన్ని ఎలా ధ్యానం చేయాలి? అసలు ఓంకారం అంటే ఏమిటి? ఆనందఘనుల వారు డాక్టర్ అరిపిరాల విషయం గారు ఫిజికల్గా ఆయనకి ఆనందఘన అనే బిరుదు కూడా మహోతార్ బాబాజీ ఇవ్వటం జరిగింది. ఎక్కడ? హిమాలయాస్, శంబలాలో ఇచ్చారు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్. ఎవరికీ తెలియని రహస్యాలు. నేను ఇవాళ ఎందుకు వచ్చాను అంటే నాకు ఒక గురుతుల్యమైన బాధ్యత ఉంది కాబట్టి మీతో నేను ఇవాళ సంభాషిస్తున్నాను. మనందరం మన కలయిక కూడా వారు అనుగ్రహిస్తేనే మనందరం కలుస్తున్నాం. నేను మీ దగ్గర దాకా వచ్చాను, మీరు నా దగ్గర దాకా వచ్చాను. సో మనందరం కూడా ఓంకారంతో కూడుకున్న ఒక కుటుంబం. సో ఆ యొక్క ఓంకారం అంటే ఏంటో, ఆ ఓంకార జ్ఞానం ఎలా చెయ్యాలి, ఏది వదులుకుంటే ఓంకార అనుభూతి అవుతుంది స్వామి అంటే, ఇప్పుడు ఇంగ్లీష్లో నేను 3వది చదువుతున్నాను. ఓం అంటేనే ముందే చెప్పాను నేను, ఎప్పుడూ కూడా ధ్యానం ఎందుకు చేస్తాము? నిశ్శబ్దంలో చేసేది ధ్యానం అంటారు. అవునా? సో ఓం అంటే సైలెన్స్. ఈ ఓం ఈజ్ టు డీయాక్టివేట్ ది సెన్సెస్. ఇప్పుడు సెన్సెస్ అంటే నేను కూర్చుంటున్నాను, శరీరంతో ధ్యానంలో కూర్చుంటున్నాను, నేను కళ్ళు మూసుకుంటున్నాను, ధ్యానము చేస్తున్నాను. శరీర స్పృహ, పరిసర ప్రాంతాల యొక్క స్పృహ అనేది డీయాక్టివేట్ చేయండి అంటున్నాడు. దానే తల్లీనత అంటారు. తల్లీనత అంటే వన్నెస్, తన్మయత్వం అనేది రావాలిగా. సో నీకు ఇది పెట్టుకుంటే నీకు ఆ ఓంకారం అనుభూతి కాదు. సో ఇప్పుడు నీకు సంఘర్షణ దేంతో? నీ పంచేంద్రియాలతో, పంచ తన్మాత్రాలతోనే నీ సంఘర్షణ. సో దాన్ని డీయాక్టివేట్ చేస్తే నీవు ఓంకార అనుభూతి పొందుతావు. నీ ఇంటికి నువ్వు చేరుకుంటావు. నీ ఇల్లు ఎక్కడుంది? నీ ముఖ్య ప్రాణము శరీరం అనుకుంటున్నావు, శరీరం కాదు నీ ఇల్లు. ఈ సృష్టి అనుకుంటున్నావు, సృష్టి కూడా కాదు. నువ్వు ఓం నుంచి వచ్చావు, ఓంలోకి వెళ్ళాలి అన్నప్పుడు ఏది వదులుకుంటే నేను ఉత్తమమైన ఆ ఓంకారాన్ని అనుభూతి చెందుతాను అనేది ఇవాళ నేను మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఇది మీ జీవితాల్లో ఎన్నో చూశారు, మీరు జీవితాల్లో ఎందరినో చూశారు. కానీ ఇవన్నీ అనుభవపూర్వకంగా మేము చెప్తున్నాం. మేము ధ్యానం ఎలా చేశామో, అనుభూతిని ఎలా తెచ్చుకున్నామో, ఈ యొక్క అమృతాన్ని మీకు ఇవ్వటానికి వచ్చానే కానీ నేను తీసుకోవడానికి రాలేదు మీ దగ్గర నుంచి. కానీ ఈ అమృతాన్ని మీకు పంచడానికే వచ్చాను. సో ఓపికగా ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు, వెరీ సీరియస్ మైండెడ్ పీపులే, వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను. కానీ మిగతా వాళ్ళు నాకు సంబంధం లేదు. ఆదిభౌతికంలో ఉన్న వాళ్ళతో నాకు అనవసరం. వారు ఎప్పుడో అప్పుడు చివరికి వాళ్ళు ఆధ్యాత్మికం వైపే వస్తారు వాళ్ళు. కానీ
ఆధ్యాత్మికంలో వచ్చినప్పుడు ఈ ఓంకారం గురించి ముందు తెలుసుకోవాలి. ఓం లేకుండా ధ్యానము లేదు, ఓం లేకుండా నీ జీవితము లేదు. ఓం లేకుండా నా ఫ్లాష్ పర్లేదు. ఓం లేకుండా ఈ సృష్టి లేదు. సో ఈ ఓంకారము ఇట్ ఈస్ ఎ స్టేట్లెస్ స్టేట్ బియాండ్ ది అవేర్నెస్ ఆఫ్ it is a stateless state beyond the awareness of time, space and consciousness. నువ్వు గనక ఇప్పుడు ఓంకారం నువ్వు చేస్తున్నావు అనుకో, ఓం చేస్తున్నప్పుడు కాలము, దేశము, చైతన్యము ఈ యొక్క స్పృహలు లేని స్థితియే స్టేట్లెస్ స్టేట్ అన్నారు. నువ్వు కాలంలో ఉంటే నువ్వు కాలంలో ఉండి ధ్యానం చేస్తున్నావు కదా, అదొక స్థితి. చైతన్యంతో ఉన్నావుగా, దీన్ని పైనది ఇట్స్ ఎ స్టేట్లెస్ స్టేట్. అన్నిటికీ ఉత్తమంగా పైన ఉన్నదే నీ ధ్యేయము. నీ ధ్యేయాలు కింద లేవు, మాయలో లేవు. ఆధ్యాత్మికంలో ఆత్మకి ధ్యేయం ఎప్పుడు పైన ఉంటుంది. అది నీ శరీరంలో వచ్చినప్పుడు జీవాత్మ అయినప్పుడు లౌకికమైన ధ్యేయాలు పెట్టుకుంటుంది. ఏనన్నా అదే సెల్ఫ్ రియలైజేషన్. సో అది తెలుసుకోవటం కోసమే ఇప్పుడు ఈ ఓం ఈజ్ ఎ స్టేట్లెస్ స్టేట్ బియాండ్ అవేర్నెస్ ఆఫ్ టైమ్, స్పేస్ అండ్ కాన్షియస్నెస్. ఇంకొకటి చూద్దాం నాన్న.